ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయ్యుండి మీకు జయాన్ని కలుగు చేయునుగాక. రోమా పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము ఇలా సెలవిస్తుంది, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం భయపడుతూ ఉంటామండి. అంటే నా శత్రువులు నాకన్నా బలవంతులుగా ఉన్నారు, నా చుట్టూ నా శత్రువులే ఉన్నారు, వారిని ఎదిరించగలిగినటువంటి బలం నాకు లేదని చెప్పి చాలాసార్లు మనము భయపడతామండి. కానీ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము ఈరోజు నిన్ను నన్ను బలపరుస్తుంది. ఆ వచనంలో పౌలు భక్తుడు రాస్తున్నాడు? దేవుడు మన పక్షాన, అంటే దేవుడు తన బిడ్డల పక్షాన ఉన్నప్పుడు వారిని ఎదిరించగలిగినటువంటి, విరోధించగలిగినటువంటి బలవంతులు ఈ యొక్క లోకంలో లేరు అనేటువంటి మాటను ఈ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో దేవుడు ఆయన ఎంత బలవంతుడు అని తన బిడ్డలకు చాలాసార్లు అనేక సందర్భాల్లో ఆయన తెలియజేశాడు. చాలా చోట్లలో ఆయన తన బలాన్ని ఆయన వెల్లడి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొలియాతు యొక్క యుద్ధం మనం గమనించినట్లయితే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో ఆ గొలియాతును చూసి యుద్ధాన్ని జరిపించవలసినటువంటి రాజు అయినటువంటి సౌలు భయపడుతున్నాడు. అమ్మో, నేను ఈ గొలియాతు ఎంత బలవంతుడుగా ఉన్నాడు, వీని ఎదిరించగలిగినటువంటి బలం నాకు లేదు, ఇతనితో నేను యుద్ధం చేయలేను చెప్పి ఆ రాజు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క యుద్ధ శూరుడైనటువంటి ఆ రాజు అయినటువంటి సౌలు భయపడుతున్నాడు. యుద్ధం చేయలేక ఆయన వెనక్కి వెళ్ళిపోతున్నాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి యుద్ధ సైన్యము, ఇశ్రాయేలు యుద్ధ సైన్యము, యుద్ధ సైనికులు, యుద్ధ శూరులు గొలియాతుని చూసి భయపడుతున్నారు. ఎవ్వరు కూడా ఆ గొలియాతుని ఎదిరించగలిగినటువంటి బలము లేదు. ఎవ్వరు కూడా గొలియాతుని ఎదిరించేటువంటి బలవంతులు అక్కడ లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడు ప్రతిరోజు అతను అగపరుచుకుంటున్నాడు, తను ఎలాంటి బలవంతుడని నిరూపించుకుంటున్నాడు. అతను చూసిన అందరూ భయపడుతున్నారు. దాదాపు 40 రోజులు యుద్ధం చేయలేక వారు భయంలోనే వారి జీవితం కొనసాగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన యొక్క సహోదరుల యొక్క క్షేమాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా విచారించడానికి తన తండ్రి ద్వారా పంపబడినటువంటి గొర్రెల కాపరైనటువంటి దావీదు ఆ గొలియాతును చూస్తున్నాడు. ఆ గొలియాతుతో ఎవరు కూడా యుద్ధం చేయలేకపోతున్నారు. అతడు యుద్ధశూరుడు అని చెప్పి అందరూ భయపడుతున్నారు. కానీ దావీదుకి గొలియాతు మాటలు విన్నప్పుడు భయం రాలేదు, రోషం వచ్చింది, కోపం వచ్చింది. నేను వెళ్తాను అతనితో యుద్ధం చేయడానికి. నేను వెళ్తానంటే అతని యొక్క అన్నయ్యలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను గద్దిస్తున్నారు. నువ్వేంటి ఇక్కడ యుద్ధాన్ని చూడడానికి వచ్చావా? గొర్రెలు ఎక్కడ వదిలేవు, ఎవరి దగ్గర వదిలేవు అని చెప్పి ఆ యొక్క దావీదు యొక్క అన్న అయినటువంటి ఏలియాబు ఆయన గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరువైపేమో సౌలు రాజు, అయ్యా నువ్వు కుర్రాడివి, నువ్వు చిన్నవాడివి, అతడు తన చిన్నతనం మొదలుకొని యుద్ధశూరుడు, నువ్వు వాడిని ఎదిరించలేవయ్యా, నీకు బలం సరిపోదు, అతడు చాలా బలవంతుడు, అసలు నీకు బలం సరిపోదు అని చెప్పి ఆయన అంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎంత భయపెట్టినా దావీదుకు ఒక నమ్మకం ఉన్నది, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవడు అనేటువంటి ఆ యొక్క రోషము, ఆ యొక్క విశ్వాసము, నమ్మకము దావీదుకున్నదండి. ఇతడు ఎంత పెద్ద యుద్ధశూరుడైతే ఏమి, ఇతనికన్నా నాతో ఉన్నటువంటి నా దేవుడు వివరించలేనంత గొప్ప దేవుడు, నా దేవుడు యుద్ధశూరుడు ఇతనికన్నా అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా రోషము తెచ్చుకున్నాడు. నేను ఎదురిస్తాను అతన్ని, నేను యుద్ధం చేస్తాను అతనితో అని చెప్పి ఆయన వెళుతున్నాడు. ఎంతమంది ఆపినా అస్సలు ఆగలేదు, ఎంతమంది భయపెట్టినా భయపడలేదు. ప్రియమైన దేవుని, ఈరోజు మనము ఎవరైనా ఒక్కరూ ఏదైనా భయపెట్టే మాటలు చెప్తే వెంటనే భయపడిపోతాం. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనల్ని విరోధించగలిగినటువంటి బలం ఎవరికి లేదనేటువంటి దాన్ని మనం మర్చిపోతున్నాం. దావీదుతో ఎవ్వరు లేరు, అన్నలందరూ వెనకంచి వేస్తున్నారు, రాజు వెనకంచి వేస్తున్నాడు, యుద్ధ శూరులు వెనకంచి వెళ్తున్నారు. ఇప్పుడు యుద్ధం చేయాలంటే దావీదు ఒక్కడే వెళ్ళాలి. యుద్ధానికి ముందు వెనక అలవాటు పడని ఒక దావీదు చిన్నతనం మొదలుకొని యుద్ధములో గొప్ప అనుభవం కలిగినటువంటి గొలియాతుతో యుద్ధం అంటే ఏంటో
అసలు పెద్దగా దాని గురించినటువంటి ఒక జ్ఞానం లేని దావీదు యుద్ధము చేయడములో అనేక యుద్ధాలు చూసినటువంటి అనేక గెలుపులు పొందుకున్నటువంటి గొలియాతుతో మొదటిసారి యుద్ధానికి వెళుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్క మాట అంటున్నాడు, అయ్యా నువ్వు ఎంత గొప్పడమైనా పర్వాలేదు, ఈ యుద్ధం నేను చేయట్లేదు, నా దేవుడు చేయబోతున్నాడు నీతో అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతకరంగా దేవుడు 40 రోజులు కొనసాగిన యుద్ధాన్ని కొద్ది నిమిషాల్లో దేవుడు దావీదు కొరకు చేసి ముగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కొరకు యుద్ధం చేసిన దేవుడు, దావీదు పక్షం నుండి గెలిపించినటువంటి దేవుడు నీ పక్షాన నా పక్షాన ఉన్నాడు. నీ శత్రువు నీకన్నా ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా పర్వాలేదు, ఎంత చదువుగల వ్యక్తి అయినా పర్వాలేదు, నీకు ఏమున్నా లేకపోయినా నీ దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తాడు, నీ చేతులు బలపరుస్తాడు. నీకు ముందున్నటువంటి పరిస్థితుల్లో మనుషులు నిన్ను ఎంత భయపెట్టినాను భయపడొద్దు, ఎందుకంటే నీ పరిస్థితుల కన్నా నీ దేవుడు గొప్ప దేవుడు, నీ శత్రువుల కన్నా నీ దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ముందుకు సాగదాం. ఆయన గెలిపించేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు అనేటువంటి మాట ప్రకారం అయ్యా దావీదు గొలియాతును చూసి భయపడలేదు. ఎందుకంటే అయ్యా స్తోత్రం, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, నన్ను ఎవడు విరోధించలేడని దావీదు నమ్మాడు, వెళ్ళాడు. అందరూ చూసి భయపడినటువంటి ఆ యొక్క గొలియాతుతో తనకి యుద్ధంలో అనుభవం లేకపోయినా తండ్రి, నీ మీద నమ్మకం ఉంచి వెళ్ళినప్పుడు గొప్ప గెలుపును ఆయనకి ఇచ్చావు తండ్రి. ఈరోజు దావీదుని ఆ రోజు దావీదుని గెలిపించిన దేవుడువు తండ్రి. ఈరోజు మా సహోదర సహోదరులందరినీ గెలిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ మనుషుల్ని చూసి వారు భయపడుతున్నారో, ఎలాంటి పరిస్థితులను చూసి వారు భయపడుతున్నారు తండ్రి, వాటన్నిటి మీద తండ్రి నీ బిడ్డలకు గెలుపునిచ్చి తండ్రి వారిని గెలిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. వారిని భయపెడుతున్న కఠినమైన పరిస్థితులు యేసయ్య నామములో వారి జీవితంలో తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడుని వారు ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.